కాఫ్ ఇఫ్ ఇట్ సీరియస్ ఆర్ నాట్ ఎలా తెలుసుకోవాలి? చాలా మంది కాఫ్ ఉంటుంది, వెంటనే డాక్టర్ని కలవాలా లేదా ఒక టైం ఉందా వెయిట్ చేయడానికి అని కామన్ క్వశ్చన్ ఇది. సో కాఫ్ అనేది ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ అ మైల్డ్ అలర్జిక్ రియాక్షన్ టు సంథింగ్ ఆర్ యువర్ లంగ్స్ డిడ్ నాట్ లైక్ సంథింగ్ దట్ యూ ఇన్హేల్. ఇట్ కుడ్ బి డస్ట్, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ కోల్డ్ ఎయిర్, కొంతమందికి కాఫ్ రావచ్చు. ఆర్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ వేర్ యూ కెన్ గెట్ కాఫ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. 2-3 days ఓకే, కానీ ఫ్లెమ్ వస్తుంది కాఫ్ తో పాటు, అంటే సంథింగ్ ఈస్ కమింగ్ అవుట్ విత్ యువర్ కాఫ్, వైట్, yellow, green, sometimes blood. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ ని సంప్రదించండి. ఎందుకంటే దేర్ కుడ్ బి సంథింగ్, నిమోనియా కూడా ఉండొచ్చు, లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, టీబీ ఉండొచ్చు. సమ్ టైమ్స్ రేర్లీ ఒక 2-3 months కాఫ్ ఉంది అయినా ఒక 5-6 bottles 10 bottles కాఫ్ సిరప్స్ వాడేసి ఉంటారు, కానీ డాక్టర్ చూసుంటారు. ఫార్మసీకి వెళ్తుంటారు రెగ్యులర్ వాళ్ళు. ఒక 3-4 months తర్వాత వచ్చినప్పుడు చూస్తే క్యాన్సర్ బయటపడుతుంది, కొన్నిసార్లు టీబీ బయటపడుతుంది. ఆ లోపల చాలా మంది స్ప్రెడ్ కూడా చేస్తుంటారు. సో గైడ్ లైన్ ప్రకారం 10 days కంటే కాఫ్ ఎక్కువ ఉంది అంటే కనుక యూ విల్ నీడ్ అన్ ఎక్స్రే. అట్లీస్ట్ 2 weeks అయితే కంపల్సరీ చేయించుకోవాలి. 10 days is better, and if it is more than 4 to 5 days consult a doctor. If it is not coming down, చాలా వరకు తగ్గుతుంది, కొంచెం ఉందంటే పర్లా, లేదు రోజుకి పెరుగుతుంది కాఫ్ అంటే you'll need a doctor's consultation. Don't take medicines by yourself. Don't use ChatGPT. I've seen patients who use ChatGPT, Perplexity, Google and other things యూస్ చేసి అన్ని చేసి దాని తర్వాత కొంచెం డేంజరస్ డయాగ్నోసిస్ అవ్వడం జరిగింది. సో అలా డిలే చేయకండి, బికాస్ దెర్ ఇస్ నో బార్గెయిన్ విత్ యువర్ హెల్త్. యూనో ఒక 3-4 months దాటిపోతే తర్వాత మనం ఏం చేద్దామన్నా చేయలేము కొన్నిసార్లు if it is progress. So earlier the better. Treatment, don't delay diagnosis, don't delay treatment. Cough 1 week కంటే ఎక్కువ ఉందంటే you will need a consultation.